మనం నిన్నటి కార్యక్రమంలో ఏ గ్రహాలు మనకు దోషంగా ఉంటే వివాహం ఆలస్యం అవుతుంది అన్న అంశాల గురించి కొంతవరకు తెలుసుకున్నాం. అంటే ప్రధానంగా జాతక చక్రం ఉన్న వ్యక్తులకి ఏంటంటే ప్రధానంగా వారి యొక్క సప్తమ స్థానం, అష్టమ స్థానం, కుటుంబ స్థానం ఏ విధంగా ఉంది అని చెప్పి పరిశీలన చేసి వారికి వివాహం ఎప్పుడవుతుంది, లేదా వివాహం అయిన తర్వాత వారికి ఏ విధంగా ఉంటుంది, వారికి జీవిత భాగస్వామితో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు, కోర్టు కేసులు వచ్చే అవకాశం ఉంది, ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నిర్ధారణకు రావడానికి ఒక వ్యక్తి యొక్క జాతక చక్రం మనకు సరిగ్గా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. కానీ చాలామందికి దగ్గర ఏంటంటే పుట్టిన తేదీ, పుట్టిన సమయం ఇటువంటి డీటెయిల్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల ఏమైపోతుందంటే వారు ఏదైనా ముందు జాగ్రత్త తీసుకుందాం అని చెప్పి అనుకున్నా, లేదా పరిహారాలు చేద్దాం అని చెప్పి అనుకుంటే కూడా వారికి ఏ గ్రహం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అని చెప్పి నిర్ధారణకు రావడం కష్టమవుతుంది. ఎందుకంటే ఈ 9 గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇందులో ప్రధానంగా అంటే సాధారణంగా చూసుకున్నప్పుడు కొన్ని గ్రహాలను జ్యోతిష్ శాస్త్రం శుభగ్రహాలుగాను, కొన్ని గ్రహాలను పాపగ్రహాలుగాను నిర్ధారించారు. అంటే ఉదాహరణ తీసుకుంటే బుధుడు, శుక్రుడు, గురువు ఇవన్నీ కూడా మంచి గ్రహాలుగాను, రాహువు, కేతువు, శని ఇటువంటి గ్రహాలు కొంతవరకు కూడా ఏంటంటే చెడు గ్రహాలుగాను నిర్ధారణ చేశారు. కానీ అంటే అవి సాధారణ ఫలితాల వరకు ఉపయోగపడతాయి. ఒక వ్యక్తి జాతక చక్రాన్ని అనుసరించి ఆ వ్యక్తికి శుభ అశుభ గ్రహాలు మారిపోతుంటాయని చెప్పవచ్చు. అంటే ఒక వ్యక్తికి ఉదాహరణ చెప్పినట్టుగా శనిగ్రహం ఇబ్బంది కలిగిస్తే ఇంకొక వ్యక్తికి అదే శనిగ్రహం విపరీతంగా యోగించవచ్చు. ఒక వ్యక్తికి రాహుగ్రహం బాగలేనప్పుడు ఇబ్బందులు వస్తే మరొక వ్యక్తికి రాహు దశలో లేదా రాహు ప్రభావం అధికంగా ఉన్న వ్యక్తి కోటీశ్వరుడు కూడా కావచ్చు అతనికి. అంటే అనుకున్నవన్నీ కూడా అతను సాధించవచ్చు. అంటే ఏంటంటే మనం పుట్టిన తేదీని అనుసరించి, పుట్టిన సమయాన్ని అనుసరించి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి అన్న దాని మీద ప్రధానంగా కూడా ఏ గ్రహాలు యోగిస్తాయి, ఏ గ్రహాలు మనకు యోగించవు అని నిర్ధారణకు రావడానికి జాతక చక్రం ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది. అంటే ఉదాహరణకు మరోలో చెప్పంటే గురుగ్రహం అంటే శుభకారక గ్రహంగా చెప్తుంటాం, శుక్రగ్రహాన్ని కూడా మనం అదే విధంగా చెప్తుంటాం. అది ఈ వివాహ శుభకార్యాలు లాంటివి మనం ఉపయోగించుకోవచ్చు. కానీ జాతక చక్రానికి, వ్యక్తిగతానికి మనం ఒకసారి దాన్ని అనుసంధానం చేస్తే ఏమవుతుంటే ఒక వ్యక్తికి గురువు దోషంగా ఉన్నప్పుడు ఆ గురుగ్రహం వల్ల ఆ వ్యక్తికి కలిగే బాధలు, కష్టాలు, ఈతి బాధలు అంటాం కదా, అన్నీ ఇన్ని కాదని చెప్పవచ్చు. అదేవిధంగా ఒక వ్యక్తికి శుక్రుడు దోషకారుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ శుక్రగ్రహం ఆధిపత్యం లేక ఆ వ్యక్తి వెళ్ళినప్పుడు అంటే దశలు, అంతర్దశలు ఇటువంటి వచ్చినప్పుడు ఆ శుక్రగ్రహ దోషం వల్ల ఆ వ్యక్తికి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయని చెప్పవచ్చు. అంటే మరి ఈ రెండు మంచి గ్రహాలు కదా అంటే సాధారణంగా ఈ రెండు గ్రహాలు మంచివైనప్పటికీ కూడా వ్యక్తి యొక్క జాతక చక్రంలో ఏ స్థానంలో ఉన్నాయి, అవి ఏ స్థానాలకు ఆధిపత్యం వహిస్తున్నాయి అన్నదాన్ని బట్టి ఈ ఫలితాలు మారిపోతుంటాయని చెప్పవచ్చు. జాతక చక్రం ఉన్నవారు జాతక చక్ర రీత్యా పరిహారాలు పాటించవచ్చు. అలా లేని వారు ఏంటంటే ఈ పరిహారాలు నేను చెప్పబోయే పాటించడం వల్ల తప్పకుండా కూడా వాటికి సత్ఫలితాలు కలుగుతాయి. యువకుల వయసు ఎవరికైతే 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటుందో అటువంటి యువకులు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి ఆటంకాలు ఎదురుతుంటాయో అటువంటి వారు పాటించాల్సిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే గురువారం రోజంతా కూడా పూర్తిగా వారి ఆరోగ్యాన్ని అనుసరించి ఉపవాస దీక్ష తీసుకొని గురువారం సాయంకాలంగా కనీసం ఒక 2-3 గంటల పాటు వారు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఆ తర్వాత శివపార్వతుల ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి మరియు శివుడికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి పార్వతీ అమ్మవారికి వారు మన మెడలో ధరించడానికి తులసి మాల వేసుకుంటాం కదా, అటువంటి తులసి మాలను ఒకదాన్ని అమ్మవారికి ఇవ్వాలి. ఆ తర్వాత శివుడికేమో రుద్రాక్ష మాల అంటే చిన్న చిన్న రుద్రాక్షలతోటి మాల తయారు చేస్తుంటారు కదా, అటువంటి మాలను శివాలయంలో శివుడికి సమర్పించాలి. ఈ విధంగా గురువారం పూట చేయడం వల్ల వారి జాతక చక్రంలో ఆలస్య వివాహం కలిగించే గ్రహాల యొక్క దోష తీవ్రత తగ్గుతుంది. ఈ విధంగా కనీసం ఒక 9 గురువారాలు లేదా 18 గురువారాలు చేయవచ్చు. తులసి మాలను మరియు రుద్రాక్షమాలను ఈ సమయంలో ఒక్కసారి స్వామివారికి, అమ్మవారికి సమర్పించుకుంటే సరిపోతుందని చెప్పవచ్చు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మ, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.